ఉన్నారు సార్? ఆల్ ఫైన్ అండి. సో అమ్మ నాకు అబ్బాయి కావాలి ఏం చెప్తారు దీని గురించి? మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, థ్రిల్లర్, మంచి సాంగ్స్ ఉంది, మంచి ఫైట్స్ ఉంది. కొత్త వాళ్ళైనా హీరో హీరోయిన్ చాలా బాగా యాక్ట్ చేశారు. డైరెక్టర్ గారు సినిమా ఎక్కడ బోర్ లేకుండా బాగా చేశారు. ఓవరాల్ ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ పిక్చర్, అందరూ వచ్చి చూడొచ్చు అనమాట. అంటే ఒకప్పుడు మోస్ట్ లీడింగ్ యాక్టర్స్ తోటి మీరు చేశారు జర్నీ, లైక్ చిరంజీవి గారు కావచ్చు, రజనీకాంత్ గారు, ఇప్పుడు లైక్ అప్కమింగ్ యాక్టర్స్ తో చేస్తున్నారు. ఏంటి డిఫరెన్స్ ఏంటి సార్? లేదు, ఇప్పుడు అప్కమింగ్ ఆర్టిస్ట్ అంటే వీళ్ళేమి యాక్టింగ్ తెలియకుండా లేదు. వీళ్ళు బాగా ట్రైనింగ్ చేసుకొని బాగా యాక్టింగ్ ప్రాక్టీస్ చేసి స్పాట్ లో అంటే చిన్న చిన్న మిస్టేక్లు తప్ప మిగతా బాగానే చేశారు. నాకేమో ఇబ్బంది పెట్టలా, నాకేమో వెయిటింగ్ పెట్టలా, బాగానే చేశారు. మేము ఉన్నాం కాబట్టి మేము కొంచెం వాళ్ళకి సలహాలు ఇచ్చి మేము ఎంకరేజ్ చేసాం అనమాట. అంటే మీ దృష్టిలో ఇప్పుడున్న జనరేషన్ లో చిన్న సినిమాకి పెద్ద సినిమాకి డిఫరెన్స్ ఏంటి సార్? హిట్ అయితే పెద్ద సినిమా, ఫ్లాప్ అయితే చిన్న సినిమా. సో అనుకోవడం వేరే, జరిగేది వేరే, ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడం వేరే. వాళ్ళు ఎందుకు సినిమాని యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎందుకు రిజెక్ట్ చేస్తారో తెలియదు. అది పెద్ద క్వశ్చన్ మార్క్ అది. బట్ ఏదైనా కథ బాగుంది, థ్రిల్స్, ట్విస్ట్, వెరైటీ టేకింగ్స్, లొకేషన్స్ అవన్నీ బాగుంటే జనాలు చూస్తున్నారు. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే సిచ్యువేషన్, చిన్న సినిమా నుంచి చిన్న హీరో నుంచి పెద్ద స్టార్స్ ఎవరైనా కానీ ప్రతి ఒక్కరికి మీద ట్రోలింగ్ అనేది అవుతుంది సార్. సో రీసెంట్ గానే చూసుకుంటే అల్లు అర్జున్ గారు కూడా దీని మీద స్పందించారు. ఎవరిని ట్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మీ టైం వేస్ట్ చేసుకోవాలి. సో ట్రోలర్స్ కి ఏం చెప్తారు సార్? సో ట్రోలర్స్ చాలా మనకి ప్రాబ్లమ్స్ లైఫ్ లో, ఇల్లు, ఫ్యామిలీ, పేరెంట్స్, మన సొంత చాలా ఉన్నాయి. అనవసరంగా ఈ ట్రోల్స్ అంత ఇమాజినరీ విషయాలు. ఇది దీనికి టైం కేటాయించి దీన్ని ఒకరికొకరు తిట్టుకోవడం, పెద్ద పెద్ద గొడవలు జరగడం, అవన్నీ వేస్ట్. అది టైం పాస్ కి మీరు ఎట్లా ఇప్పుడు వచ్చిన తర్వాత మీకు కొన్ని వస్తాయి, చూడగానే భలే ఉంది, ఇది చాలా బాగుంది, తర్వాత ఏరా ఇది అంటాం. అలాగే ఇది కూడా అలాగే చేస్తే బెటర్. సీరియస్ గా వెళ్ళిపోయి దాని గురించి చర్చ, మళ్ళీ పెద్ద ఫైట్. లైఫ్ అనేది మనం 200 years లేదు, 100 years గ్యారంటీ లేదు కదా. సో ఉన్న బ్రతికున్న టైం ఇలాంటి వాటికి వేస్ట్ చేయకుండా ఫ్యామిలీ ముందు, ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, ఫ్రెండ్స్ తో హ్యాపీగా ఉంటూ ఇది టేక్ ఇట్ ఈజీ, క్యాజువల్ గా తీసుకో, అంతవరకు సీరియస్ గా తీసుకోకూడదు. సో ఇప్పుడు చూసుకుంటే మన టాలీవుడ్ లో బడా స్టార్స్ అందరికి ఇంజురీస్ ఎక్కువ అవుతున్నాయి సార్. కొంతమంది దాన్ని వేరే ఇండస్ట్రీ వాళ్ళ దిష్టి తగిలింది అంటున్నారు, ఇంకొంతమంది నెగిటివ్ గా అదేమో పాపాలు చేశారంటున్నారు. సో ఇంత బడా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, ఏం చెప్తారు? ఇవన్నీ కాదు, ఇది జనరల్ గా అందరూ ఇప్పుడు ప్రికాషన్ ఎక్కువ ఉంది, సేఫ్టీ ఎక్కువ ఉంది, అన్నీ ఉంది. అయినా ఫైట్స్ అనేప్పుడు టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అవతల వాళ్ళ టైమింగ్ కొంచెం మిస్ అయినా, రిహర్సల్స్ చూసి చేసినా కొన్ని వెపన్స్ అటు మిస్ అయితే అది మనం ఏం చేయలేం. చాలా వరకు రేర్ గా జరుగుతున్నాయి, బట్ కొన్నిసార్లు జరుగుతున్నాయి. సో అవన్నీ దానికి కరెక్ట్ చేయడం, అంటే ప్లాన్డ్ గా చేసారు లేకపోతే అది చేయడం అనేది అదంతా రబ్బిష్. అది అలా ఎవరు ఏం చేయరు. కొంచెం అది క్యాల్కులేషన్, టైం మిస్ చేయడం, అవన్నీ చేయడంతో జరుగుతుంది. కేర్ఫుల్ గా ఉండాలి, అంతే. కేర్ఫుల్ గా మనం చేసేటప్పుడు, ఎందుకంటే యాక్షన్ కొన్నిసార్లు ఇప్పుడు చాలా వరకు గ్రాఫిక్స్ వచ్చేసింది. సో దాంతోనే మేనేజ్ చేయాలి. బట్ తప్పదు కొన్ని చేయాలన్నప్పుడు అప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నమాట. చాలా మంది ఆర్టిస్టులు వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోతున్నారు సార్. లాస్ట్ మనం చూసుకుంటే ఫిష్ వెంకట్ గారు కావచ్చు, ఇప్పుడు గబ్బర్ సింగ్ రమేష్ గారు కూడా కొంచెం క్రిటికల్ స్టేజ్ లో ఉన్నారు. అండ్ నిన్న శ్యామల గారు చనిపోతే వాళ్ళ డాటర్ ఏమో ఇండస్ట్రీ వాళ్ళు మమ్మల్ని ఆదుకోలేదు, కొంతమంది సపోర్ట్ చేయకపోవడం వల్లే మా అమ్మ చనిపోయింది అన్నారు. సో ఏం కొందరు యంగ్ గా చనిపోవడం, కొందరు కొన్ని అలవాట్లతో చనిపోవడం, కొందరు హెల్త్ రీజన్స్ వల్ల చిన్న వయసులోనే పోవడం, ఇవన్నీ దురదృష్టం. బట్ మనం హెల్త్ ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో అంటే తాగడం, ఇష్టం వచ్చినట్టు తాగడం, వాటికి అంత ఎక్స్క్యూజ్ లేదు. హెల్త్ రీజన్ వల్ల పోయిందంటే నిజంగా బాధాకరమైన విషయం. బట్ అలా ఇప్పుడు ఏంటంటే కొందరు ఆ ఆర్థిక విషయంలో బాగా ఇబ్బంది పడి, మెడిసిన్స్ కి వాళ్ళు ఇబ్బంది పడి కొనుక్కోలేక వాళ్ళు ఇదవడం నిజంగా బాధాకరమైన విషయం. సో దానికి ఏంటంటే మనం ఏదో ఒకటి చెయ్యాలి. దానికి ఒక ఆర్టిస్టులు, అంటే పెద్ద ఆర్టిస్టులు కలిసి, మెయిన్ గా జూనియర్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఇట్లా పని లేకుండా పాపం సఫర్ అవుతున్న ఆర్టిస్టులు, మిగతా విషయాలు కాకపోయినా కనీసం హెల్త్ విషయం వచ్చేటప్పటికి వాళ్ళకి మెడిసిన్స్ వరకు వాళ్ళకి అందేలాగా ఏదైనా ఒకటి సిన్సియర్ గా చేయాలి. ఇంకా వేరే విషయం నేను చెప్పను, ఎందుకంటే అన్నీ మనం చేయలేం. బట్ హెల్త్ విషయంలో ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అలాగే చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే హెల్త్ విషయంలో మటుకు ఆర్టిస్టులు దీనికి ఏదైనా చేయగలిగితే, అంటే పాపం ఇబ్బందులు ఉంటే, లైఫ్ అప్ అండ్ డౌన్ ఎప్పుడూ ఉంటుంది సినిమా ఫీల్డ్ లో.
సో మెడికల్ విషయంలో హెల్ప్ చేస్తే బాగుంటుంది అన్నమాట. ఫైనల్ గా సార్ ఇప్పుడు జిన్జీ ఒక దుమారం రేపుతుంది, వైరల్ అనుకోవచ్చు. సో లాస్ట్ టైం సిజేపీ ధర్మేంద్ర ప్రధాన్ ని లైక్ రిజైన్ చేసేటట్టు చేశారు, అండ్ ఇప్పుడు చూసుకుంటే రిజర్వేషన్ హటావో అంటున్నారు. సో దీన్ని See, ఇవన్నీ ఏంటంటే జెన్యున్ మ్యాటర్ 10% ఉంటుందండి, 90% పొలిటికల్ మ్యాటర్ ఇది. ఈ పొలిటికల్ పార్టీ జనరల్ గా ఇప్పుడు అపోజిషన్ పార్టీ వీళ్ళు ఉన్నారు, రేపు వీళ్ళలో ఉండి అపోజిషన్ పార్టీ ఉంటే కూడా అదే చేస్తారు. సో ఇది పొలిటికల్ గా ఎంతవరకు పొలిటికల్ ఎంతవరకు ఒరిజినల్ ఉంది మనం చూడాలి. బట్ జెన్యున్ గా తప్పినప్పుడు అది బయట లాగాలి, అడగాలి, చేయాలి. ఇక్కడ మెయిన్ మిస్టేక్ జరిగింది ఏంటంటే అన్ని రోజులు రెసిగ్నేషన్ ఇవ్వకుండా ప్రొలాంగ్ చేసింది, అది తప్పైంది. అండ్ ఎడ్యుకేషన్, మెడికేషన్ ఈ రోజు కంట్రీలో నెంబర్ 1 పొజిషన్ ప్రాబ్లం అది. సో వెంటనే దానికి అటెండ్ చేయాలి, అంత టైం దానికి ఇవ్వకూడదు. అండ్ నీట్ లీకేజ్ అనేది సీరియస్ మ్యాటర్, అదేం చిన్న మ్యాటర్ ఏం కాదు. సో వెంటనే అప్లై చేసి ఉంటే ఇంత కెలామిటీ వచ్చేది కాదు, ఇంత ప్రాబ్లం వచ్చేది కాదు. అయిపోయింది. ఫర్దర్ గా అలా జరగకుండా ఉండి దీనికి వెనకాల ఎవరైతే ఉన్నారో, ఎవరెవరు అంటే ఏ ప్లాన్లు ఇవన్నీ చేశారో అది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి అది బయటకు తీసుకెళ్ళి రావాలన్నమాట. థ్యాంక్ యూ సార్. ఓకే.